నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. మహాకుంభమేళ ఉత్సవమో వేడుకో కాదు, మోక్ష మార్గం. అంతకు మించి జీవిత కాలపు జ్ఞాపకం. కుంభమేళాకు దేవుళ్లే దిగి వస్తారని ప్రతీతి. ప్రయాగ్రాజ్లో ప్రతి అణువులోనూ దైవత్వమే కనిపిస్తోంది. గంగమ్మ ఒడి చేరేందుకు, పుణ్య స్నానమాచరించేందుకు దేశమే కాదు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఇంకా వస్తున్నారు కూడా. ఇప్పటికే 53 కోట్ల మందికి పైగా పుణ్యస్నానం ఆచరించగా ప్రయాగ్రాజ్ను కలిపే రోడ్లపై కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. కుంభమేళా చివరి ఘట్టానికి చేరుకున్న వేళ భక్తుల కోరిక ఏంటి? యూపీ సర్కార్ నిర్ణయం ఏంటి? మానవ చరిత్రలో మహాద్భుత ఘట్టం. చివరి ఘట్టానికి చేరుకున్న కుంభమేళా. ప్రయాగ్రాజ్కు పోటెత్తుతున్న భక్తులు. ప్రయాగ్రాజ్ను కలిపే రోడ్లపై కోట్ల మంది భక్తులు. ఇప్పటికే 53 కోట్ల మందికి పైగా స్నానాలు. కుంభమేళాను ఇంకొన్ని రోజులు పొడిగిస్తారా? భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత, విశ్వాసానికి చిహ్నం కుంభమేళా. ఇది మతపరమైన కార్యక్రమమే కాదు, భారత సంప్రదాయాలు, ఆధ్యాత్మిక వారసత్వాన్ని జరుపుకునే వేడుక కూడా. గంగా, యమున, సరస్వతి నదులు కలిసే దివ్య సంగమం ప్రయాగ్రాజ్. ఇది దేవతల పవిత్ర భూమి. దీన్ని దర్శించుకుంటే జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందవచ్చని భక్తుల నమ్మకం. త్రివేణి సంగమంలో స్నానం చేస్తే పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడమే కాదు, ఆత్మను శుద్ధి చేసుకుని మోక్షాన్ని పొందే మార్గం అని కూడా విశ్వాసం. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళాను చూడాలన్నా, ఆ గంగ ఒడికి చేరాలన్నా, త్రివేణి సంగమంలో స్నానం చెయ్యాలన్నా ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి అన్నది భక్తుల నమ్మకం. ఇప్పుడు జరుగుతోంది అలాంటిదే. ఈ శతాబ్దపు పండుగను జీవితకాలం జ్ఞాపకంగా మార్చుకునేందుకు భక్తులు ప్రయాగ్రాజ్కు తరలి వెళ్తున్నారు. దీంతో కుంభమేళాలో సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతున్నాయి. మహాకుంభమేళాకు భక్తులు వరదలా పోటెత్తుతున్నారు. పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. కుంభమేళా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో భక్తులు ప్రయాగ్రాజ్ను సందర్శించారు. 16వ తేదీ సాయంత్రం వరకే 53 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ఇంతమంది భక్తులు పాల్గొన్న మొదటి కార్యక్రమంగా కుంభమేళా రికార్డు క్రియేట్ చేసింది. జనవరి 13న మహాకుంభమేళా ప్రారంభమైంది. ఫిబ్రవరి 26 వరకు ఈ కుంభమేళా కొనసాగనుంది. మహాకుంభమేళా ప్రారంభానికి ముందు 40 కోట్ల నుంచి 45 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. అయితే ఆ అంచనా ఎప్పుడో దాటిపోయింది. జనవరి 29న మౌని అమావాస్య ఒక్కరోజే దాదాపు 8 కోట్ల మంది ప్రయాగ్రాజ్కు వచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలి వెళ్తున్నారు. మహాకుంభమేళా ఇప్పుడు చివరి ఘట్టానికి చేరుకుంది. ఇంకొన్ని రోజుల్లో ముగియనుంది. అయినా సరే భక్తుల తాకిడి ఏమాత్రం తగ్గడం లేదు. ప్రయాగ్రాజ్ను కలిపే రోడ్లపై వందల కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ కనిపిస్తూ ఉండగా ఢిల్లీతో పాటు వారణాసి, అయోధ్య, కాన్పూర్, లక్నో, మీర్జాపూర్ రైల్వే స్టేషన్లలో లక్షల మంది భక్తులు ఎదురు చూస్తున్నారు. ప్రపంచమంతా ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ఇంతమంది ఒక పేదవాళ్ళు, సామాన్యులు వచ్చి ఇది ఇంత ఆనర్ చేస్తారా అని ప్రపంచమంతా ఇది ఒక పెద్ద టాకింగ్ పాయింట్ కూడా అయిపోయింది. కుంభమేళా అంటే భారతదేశంలో ఈ చరిత్ర ఇలా ఉంటుంది, ఈ పట్టింపులు ఉన్నాయి, స్పిరిచువాలిటీ ఉన్నాయి. అది మాత్రం
మెసేజ్ పూర్తి ప్రపంచంలో మాత్రం కన్వే అవ్వింది. ఫిబ్రవరి 26తో మహాకుంభమేళా ముగియనుంది. ఆ రోజు మహాశివరాత్రి కావడంతో భక్తుల సంఖ్యాపరంగా మరికొన్ని రికార్డులు క్రియేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహాకుంభమేళాలో పాల్గొన్న వారి సంఖ్యతో సరికొత్త రికార్డులు క్రియేట్ అయ్యాయి. కొన్ని దేశాల జనాభాను మించిన భక్తులు ప్రయాగరాజ్కు వచ్చారంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఏంటో. భారత్తో పాటు చైనా, అమెరికా, ఇండోనేషియా, పాకిస్తాన్ దేశాలు జనాభా పరంగా టాప్లో ఉన్నాయి. అమెరికాలో 34,20,00,000, ఇండోనేషియాలో 28,36,00,000 మంది, పాకిస్తాన్లో 25,70,00,000 మంది జనాభా ఉన్నారు. అలాంటిది మన దగ్గర కుంభమేళాకే 53 కోట్ల మంది హాజరయ్యారు. సామాన్యుల నుంచి వివిధ రంగాల్లో సెలబ్రిటీల వరకు అందరూ ప్రయాగ్రాజ్కు క్యూ కడుతున్నారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు కూడా ప్రయాగ్రాజ్లో పవిత్ర స్నానం ఆచరించారు. ఇక విదేశాల నుంచి భక్తులు విపరీతంగా తరలివస్తున్నారు. ప్రయాగ్రాజ్ గురించి ఇప్పుడు ప్రపంచం మాట్లాడుకుంటోంది. వీకెండ్స్ లో నో వెహికల్ జోన్ గా అధికారులు ప్రకటించారు. అయినా సరే భక్తులు ఏమాత్రం తగ్గడం లేదు. కిలోమీటర్లకు కిలోమీటర్లు నడిచి వెళ్లి మరీ ప్రయాగ్రాజ్లో స్నానం చేస్తున్నారు. ఎక్కువ దూరం నడవాల్సి వస్తున్నా అక్కడి ఏర్పాట్లతో భక్తులు సంతోషంగానే కనిపిస్తున్నారు. మహాకుంభ ప్రాంతం నుంచి ప్రయాగ్రాజ్కు వెళ్లే రోడ్లు, దారులు అన్నీ ఎప్పుడూ రద్దీగానే కనిపిస్తున్నాయి. కనీసం కాలు మోపే పరిస్థితి కూడా ఉండడం లేదు. ఇంకొద్ది రోజుల్లో కుంభమేళా ముగిసే పరిస్థితి ఉన్నా భక్తుల తాకిడిలో ఏమాత్రం తేడా కనిపించడం లేదు. మొదట్లో రద్దీ ఎక్కువ ఉంటుందని, చివరిలో వెళ్లి రావచ్చులే అని ప్లాన్ చేసుకున్న చాలా కుటుంబాలు ఇప్పుడు ప్రయాగ్రాజ్కు క్యూ కడుతున్నాయి. భక్తులతో రోడ్లు కిక్కిరిసిపోతుంటే రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఆ మధ్య 350 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది. చివరి వారం రోజుల్లో ఈ రద్దీ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఫిబ్రవరి 26తో కుంభమేళా ముగియాల్సి ఉండగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మరో 2 రోజులు పొడిగించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీంతో యూపీ సర్కార్ నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దేశంలో చాలా మంది భక్తులు ప్రయాగ్రాజ్కు వెళ్లాలని ఇంకా ప్లాన్ చేసుకుంటున్నారు. కొద్ది రోజులు పొడిగిస్తే ప్రతి ఒక్కరికి పుణ్య స్నానం చేసుకునే అవకాశం దక్కుతుందనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉండగా యూపీ సర్కారు మాత్రం దీనిపై ఆసక్తి చూపిస్తున్నట్లు కనిపించడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 45 రోజుల్లో 40 కోట్ల మంది వస్తారని లెక్కేస్తే 35 రోజులకే 50 కోట్లు దాటిపోయింది. కుంభమేళాకు ఇంకొన్ని రోజులు మాత్రమే ఉంది. ఇకపై భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో కుంభమేళాను పొడిగించాలన్న డిమాండ్ తెర మీదకు రాగా యూపీ సర్కార్ క్లియర్ కట్ గా ఆన్సర్ చెప్పేసింది. పొడిగింపుపై యోగి ప్రభుత్వం ఏమంటోంది? రాబోయే 10 రోజులు కుంభమేళా సీన్ ఎలా ఉండబోతోంది? సర్కార్కు కొత్త సవాళ్లు తప్పవా? కుంభమేళా పొడిగింపుపై సర్కార్ సంచలనం. పొడిగింపుపై యోగి సర్కార్ ఆలోచనలేంటి? రాబోయే 10 రోజులు సర్కార్కు సవాళ్లేంటి? ఫిబ్రవరి 26న సరికొత్త రికార్డులు ఖాయమా? ఇసుకేస్తే రాలనంత జనం. ప్రతిరోజు ప్రయాగ్రాజ్లో పరిస్థితి ఇదే. ఇంత జన సందోహంలో వయసు పైబడిన వారు కుంభమేళాలో పాల్గొనే అవకాశం లేకుండా పోతోంది. దీంతో కుంభమేళా గడువును పొడిగించాలని భక్తులతో పాటు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యూపీ సర్కారును అభ్యర్థించారు. గతంలో కుంభమేళా 75 రోజుల పాటు జరిగిందని గుర్తు చేశారు. ఇప్పుడు జరుగుతున్న కుంభమేళా గడువు తక్కువ అని, దూర ప్రాంతాల నుంచి వస్తున్న యాత్రికులను దృష్టిలో పెట్టుకుని కుంభమేళా గడువు పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మరో 2 రోజులు పొడిగించే అవకాశం ఉందంటూ ప్రచారం కూడా స్టార్ట్ అయింది. అయితే ప్రభుత్వం మాత్రం పొడిగింపు ఆలోచన లేదని చెప్తోంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం 26న మహాశివరాత్రి రోజునే కుంభమేళా ముగుస్తుందని అధికారులు చెప్తున్నారు. సాంప్రదాయం ప్రకారంగా అయితే పొడిగించకూడదు. మనం సాంప్రదాయం మారిచ్చేస్తే అది విలువపోతుంది. కుంభమేళా ఎన్ని రోజులు పెట్టారో అన్ని రోజులు ఉండాలి. చాలామందికి చాలా పట్టింపు ఉండాలి. గవర్నమెంట్ కూడా ఏమి ఏర్పాట్లు చేయలేకపోతుంది. లక్షల మంది ట్రైన్ మీద వద్దామని, ఇంకా పేదవాళ్ళు కూడా
వాళ్ళకి విపరీతమైన ఉత్సాహం చూపెట్టి నడిచి వచ్చి ఏ కష్టం ఉండినా పట్టించుకోకుండా వస్తున్నారు. వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఈ టైంకి రాలేకపోతే రాబోయే 10-15 రోజుల్లో ఇంకా రష్ వచ్చేసి ఇంకా ఇబ్బందులు జరుగుతాయి. కుంభమేళా ముగియడానికి ఇంకొద్ది రోజులు మాత్రమే టైం ఉన్నా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. శివరాత్రికి ముందు రోజు రద్దీ పెరిగే అవకాశం ఉండడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. తొక్కిసలాట ఘటనలను దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రయాగ్రాజ్ను కనెక్ట్ చేసే అన్ని మార్గాల్లోనూ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. కుంభమేళాకు వస్తున్న భక్తులతో యూపీ రహదారులు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు సాధారణ పోలీసులతో పాటు జీఆర్పీ, ఆర్పీఎఫ్ బలగాలను భారీ సంఖ్యలో మోహరించారు. మరీ ముఖ్యంగా రైల్వే స్టేషన్లలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. రైళ్ల రాకపోకలకు సంబంధించి లౌడ్ స్పీకర్లతో ప్రకటనలు, స్టేషన్ సమీపంలో వాహనాలను నియంత్రించడంతో పాటు ఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు భద్రతను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. తొక్కిసలాట ఘటనతో ఢిల్లీ రైల్వే స్టేషన్తో పాటు యూపీలోని ప్రయాగ్రాజ్, వారణాసి, అయోధ్య, కాన్పూర్, లక్నో, మీర్జాపూర్ రైల్వే స్టేషన్లలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. రైలు ప్లాట్ఫామ్ మీదకు వచ్చే వరకు ప్రయాణికులను అనుమతించడం లేదు. స్టేషన్ బయటే రద్దీని కంట్రోల్ చేస్తున్నారు. ఇక స్టేషన్ సమీప ప్రాంతాల్లోనూ వాహనాలను అనుమతించడం లేదు. కీలక ప్రదేశాల్లో బారికేడ్లను పెట్టి ఆపేస్తున్నారు. రైలు వచ్చే ప్లాట్ఫామ్ కు సంబంధించి ఏదైనా మార్పులు ఉంటే గంటన్నర ముందే అనౌన్స్ చేస్తున్నారు. అయోధ్య రైల్వే స్టేషన్ కు రోజు సుమారు 1,00,000 ప్రయాణికులు వస్తున్నట్టు అంచనా. వీరి కోసం స్పెషల్ ఎంట్రీ, ఎగ్జిట్ దారులను ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణికులు ఎటువంటి వదంతులు నమ్మొద్దని, ఏదైనా సమాచారం కావాలంటే హెల్ప్ లైన్ నెంబర్ 139 కి ఫోన్ చేయాలని సూచించారు. ఇకటు ఫిబ్రవరి 26 కుంభమేళా చివరి రోజు. అదే రోజు మహాశివరాత్రి కూడా. దీంతో భక్తులు రికార్డు స్థాయిలో తరలివచ్చే ఛాన్స్ ఉంటుంది. మౌని అమావాస్య రోజు జరిగిన తొక్కిసలాట సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తోంది. అయితే రోజుకు మించి రోజు అన్నట్లు పోటెత్తుతున్న భక్తులను కంట్రోల్ చేయడం సవాల్గా మారింది. ఇక కుంభమేళాను పొడిగించాలనే డిమాండ్లు వినిపిస్తున్నా అలాంటిదేమీ ఉండదని సర్కారు క్లియర్గా చెప్తోంది. కుంభమేళాను పొడిగిస్తే చాలా సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంటుందని, శాస్త్ర ప్రకారం కూడా పొడిగించడం వీలు కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏమైనా శతాబ్దపు పండుగ అయిన కుంభమేళా కోట్ల మందికి జీవితకాలపు జ్ఞాపకంగా మారింది.